హలో అండి. బ్లౌజ్ సైడ్ జాయింట్స్ స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎక్కువైతుంది, బ్యాక్ పార్ట్ తక్కువైతుంది, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తుంది. అలాంటి వచ్చినప్పుడు ఎలా సెట్ చేసేసుకోవాలి? అదేవిధంగా ఫ్రంట్ పార్ట్లో మాకు షేప్ సరిగ్గా రావట్లేదు, ఏ సైజ్ వాళ్ళకి ఎలా షేప్ ఇవ్వాలి అనేది అయితే చాలామంది అయితే అడుగుతున్నారు. అదేవిధంగా చేతి యొక్క కింది భాగంలో కరెక్ట్గా ప్లేస్ ఆకారం రావట్లేదు అనేసి. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేసి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, ఇది వచ్చేసి నేను థ్రెడ్ పైపింగ్ కోసం క్లాత్ అయితే కట్ చేసేస్తున్నాను. ఎలా కట్ చేస్తున్నాను? క్రాస్లో. ఎందుకోసం అంటే థ్రెడ్ పైపింగ్ కోసం కట్ చేసుకునే క్లాత్ ఎప్పుడు కూడా క్రాస్లో కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల క్లాత్ అనేది మనకి ఇట్లా సాగినట్టు ఉంటుంది. సో సాగినట్టు ఉండడం వల్ల షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మీకు ఎన్ని కావాలి అనుకుంటే అన్ని అయితే కట్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ థ్రెడ్ వచ్చేసి మనకి డిఫరెంట్ సైజెస్ అయితే దొరుకుతాయి. ఇక్కడ నేను యూజ్ చేసిన థ్రెడ్ వచ్చేసి 8వ నెంబర్. కొన్ని కంపెనీస్ని బట్టి 8వ నెంబర్, 12వ నెంబర్ అలా చేంజ్ అవుతూ ఉంటుంది. దాన్ని బట్టి మీరు చూసి సెలెక్ట్ చేసేసుకోండి. సన్నం కావాలంటే సన్నం, మీడియం అంటే మీడియం, లావు అంటే లావు. సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని మధ్యలో పెట్టేసుకొని, ఇదిగోండి నేను చూపించిన విధంగా మధ్యలో పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోండి. నేను నార్మల్ పాదంతోనే స్టిచ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఏ మిషన్ పైన అయినా నార్మల్ పాదంతోనే వస్తుంది, రావట్లేదు అని మీరు అనుకుంటే మిషన్లో సెట్టింగ్స్ చేసుకోవాలి. ఆ వీడియో మన ఛానల్లో ఉంది, ఒకసారి చూసి మీ మిషన్లో సెట్టింగ్స్ అయితే చేసేసుకోండి. చూడండి ఇక్కడ నేను నెక్స్ట్ జాయిన్ చేసేది డైరెక్ట్గా జాయిన్ చేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ బొద్దు పార్ట్ ఉంది చూడండి, బొద్దు పార్ట్ పెట్టేసి డైరెక్ట్గా జాయిన్ చేసేస్తున్నా. ఊడిపోవడము, లూజ్ అవ్వడము అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఏవి రాదు. సో ఈ విధంగా మనకి ఎన్ని కావాలంటే అంత అయితే రెడీ చేసుకోండి. ఆ తర్వాత ఇలా పావించు పెట్టేసుకొని మిగతా సైడ్కు ఉంటుంది చూడండి, ఈ సైడ్కు ఉన్నది అంతా కూడా క్లియర్గా కట్ చేసేసుకోండి. పావించు ఉంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అని చూద్దాము. ఫస్ట్ మనం థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేయాలి అంటే ఎప్పుడు కూడా లైనింగ్ క్లాత్కి మాత్రమే స్టిచ్ చేయాలి, మెయిన్ ఫ్యాబ్రిక్కి కాదు. సో మనం తీసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్కి నెక్ ఏదైనా కానివ్వండి, మీరు ఎంత డిజైనర్ ప్యాటర్న్ ఉన్నా కూడా లైనింగ్కే జాయిన్ చేయాలి. లైనింగ్కి థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసేటప్పుడు థ్రెడ్ పైపింగ్ స్టార్టింగ్ ఒక పావించు ముందుకు పెట్టేసుకోండి. ఎందుకంటే కొత్త గుట్టే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటే రాకుండా సెట్ అయిపోతుంది. ఒక పావించ్ అనేది ఫస్ట్ పైకి పెట్టేసుకొని స్టార్ట్ చేసేసేయండి. ఇక్కడ స్ట్రైట్గా ఉన్న దగ్గర మాత్రం నార్మల్గానే మనం స్టిచ్ చేస్తాం. కానీ రౌండ్ నెక్కి ఇక్కడ మూల అనేది కర్వ్ అనేది ఉంటుంది చూసినరా, ఈ కర్వ్ దగ్గర ఏం చేయాలి అనంటే సూది అనేది కిందికి పెట్టి మిషన్ పాదం అనేది పైకి లేపుకుంటూ క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడ మీకు ఆ డిఫరెన్స్ అనేది కనబడట్లేదు అవునా? ఎందుకంటే నాకు నా మిషన్ యొక్క ఫెడల్ ఎక్కడ ఉంటుంది, మోకాల దగ్గర ఉంటుంది కాబట్టి మీకు అదనేది కనిపించదు. సో ఈ విధంగా అయితే మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఒక కార్నర్ అయిపోయింది కదా, సెకండ్ కార్నర్ దగ్గర కూడా సేమ్ కాన్సెప్ట్ అదే విధంగా అయితే స్టిచ్ వేసేసుకోవాలి. ఆ తర్వాత ఇలా స్ట్రైట్గా ఉన్న దగ్గర నార్మల్గా స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు నేను చూపించేది రౌండ్ నెక్. ఒకవేళ మీరు స్క్వేర్ నెక్, ట్రయాంగిల్ ఏ నెక్ అయినా కానివ్వండి, డిజైనర్ బ్లౌజెస్ ఉంటాయి చూసినారా, బోట్ నెక్, అలా ఏవైనా కూడా సేమ్ ఇదే మెథడ్లో అయితే స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్కి లైనింగ్ బ్యాక్ సైడ్కి మనం థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్స్కి కూడా ఒకేసారి స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఎందుకంటే కొంచెం ఈజీగా అయిపోతుంది. ఫ్రంట్ పార్ట్ ఓపెన్ ఉంది కాబట్టి పక్కన పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి. ఎందుకోసం అంటే మళ్ళీ మనం రివర్స్ అనేవి చేసుకున్నప్పుడు ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఈ విధంగా బ్యాక్ పార్ట్కి, ఫ్రంట్ పార్ట్కి, హ్యాండ్స్కి ఒకేసారి లైనింగ్ చేసి రెడీ చేసి పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది. సేమ్ ఇదే విధంగా ఇటు సైడ్ కూడా స్టార్ట్ చేసేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా ఇంట్లో ఉండి నేర్చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఏ ఒక్క పాయింట్ కూడా మిస్ చేయట్లేదు. నేను ఎలా అయితే స్టిచ్ చేస్తానో మీకు అదే విధంగా చూపిస్తున్నాను. సేమ్ పాయింట్స్ కూడా నేను చెప్తున్నాను. మీరైతే చూసి ఇంట్లో ఉండి ఖచ్చితంగా నేర్చేసుకోవచ్చు. దీని యొక్క కటింగ్ వీడియో కూడా ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేసినాను. ఓకే, సో ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకున్నాం కదా. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ తీసేసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ తీసేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ అనేది పెట్టేసేసేయండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. మూలలు ఎక్కడ కట్ కాకుండా కరెక్ట్గా పెట్టేసుకొని, ఇందులో మీరు ఎవరైనా కొత్త వాళ్ళు అనుకోండి, మన దగ్గర పిన్స్ ఉంటాయి చూసిండ్రా, ఈ పిన్స్ అనేవి రౌండ్గా చుట్టూరంగా పెట్టేసుకోండి. ఈ చుట్టూరంగా పెట్టేసుకోవడం వల్ల మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇదిగోండి రివర్స్ దింపేసుకొని ఇక్కడ మనం లైనింగ్ పైననే స్టిచ్ వేసేసుకోవాలి. ఇంతకుముందు కుట్టు వేసినాం చూడండి, సేమ్ అదే కుట్టు పైన కుట్టు వేసేసుకోండి. ఇక్కడ థ్రెడ్ పైపింగ్ అనేది మళ్ళీ లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది. సో మీకు ఏం ప్రాబ్లం అనేది రాదు. సేమ్ యాజ్ టీజ్గా స్టిచ్ అయితే వేసేసుకోవచ్చు. మూలల దగ్గర నేను ఇంతకుముందు ఏం చెప్పినాను, సూది కిందికి ఉండాలి, మిషన్ పాదం అనేది పైకి లేపి క్లాత్ అనేది తిప్పుకుంటూ స్టిచ్ వేసుకోవాలి అని చెప్పినాను కదా. సేమ్ అదే ప్రాసెస్లో మీరు స్టిచ్ అయితే వేసేసుకోవాల్సి ఉంటుంది. ఏ మూలైనా పర్వాలేదు.
సో ఇదే విధంగా స్టిచ్ అయితే వేసుకోండి. దీని ఒక కటింగ్ వీడియో ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేసినాను, చూడండి. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసేసుకోండి, కరెక్ట్గా వచ్చిందా రాలేదా. మూలల దగ్గర, ఎస్పెషల్లీ మూలల దగ్గర చెక్ చేసేసుకోండి. ఓకే కరెక్ట్గానే వచ్చింది అని అనుకున్న తర్వాత మాత్రమే మిడిల్లో ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్, ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత మూలలు ఉంటాయి చూడండి, ఈ మూలల దగ్గర మనము కచ్ మార్కులు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో నేను కచ్ మార్కులు ఏ విధంగా పెడుతున్నానో చూడండి. కత్తెర యొక్క స్టార్టింగ్ పాయింట్ నుండి ఇలా కచ్ మార్కులు అనేవి తీసేసుకోవాలి. కొంచెం దగ్గరికి తీసుకోండి. మూలల దగ్గర ఇలా స్ట్రైట్ ఉంటుంది చూడండి, స్ట్రైట్ ఉన్న దగ్గర కూడా అవసరం ఆకే అంటే కొంచెం దూరంలో అంటే ఒక 2 ఇంచులకి మధ్యలో ఒక కచ్ మార్క్ అనేది పెట్టేసుకోండి. ఏదైనా ముడత అనేది ఉంటే రాకుండా ఉంటుంది. సో అదైతే ఆప్షనల్ తీసుకోండి. ఆ తర్వాత లైనింగ్ సైడ్ ఇలా ఫింగర్తోని ప్రెస్ చేసుకోండి. ఐరన్ చేసుకున్నా కూడా ఫస్ట్ మనం లైనింగ్ సైడ్ ఐరన్ చేసుకోవాలి థ్రెడ్ పైపింగ్, ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ ఐరన్ చేసేసుకోవాలి. చూడండి అప్పుడు ఎంత ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుందో ఇలా అయితే కనిపిస్తుంది. దీన్ని ఒకసారి మనం ఐరన్ అయితే చేసుకుందాము. అంతకంటే ముందు మనం మిషన్ పై నుండి 10 సార్లు లేవాల్సిన అవసరం లేదు కదా. సో ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా మనం థ్రెడ్ పైపింగ్ వేసి రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, సేమ్ దీనికి కూడా మళ్ళీ ఇది జాయిన్ చేసేసుకోండి. సేమ్ ఇలా పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని నెక్ స్టిచ్ వేసేసుకోవాలి. ఫస్ట్ నెక్ స్టిచ్ వేసేసుకునేటప్పుడు మూలల దగ్గర నేను చెప్పినట్టుగా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా స్టిచ్ అయితే వేసేసుకోండి. స్టిచ్ వేసేసుకున్న తర్వాత కచ్ మార్కులు వేసేసుకొని రివర్స్ దింపేసుకోండి. రివర్స్ దింపేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఐరన్ అయితే చేసేసిన నేను. ఐరన్ చేసేసుకున్న తర్వాత లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఒక టిప్ చెప్తాను చూడండి. ఈ మూల దగ్గరకు వచ్చిన తర్వాత సూది కిందికి పెట్టి మిషన్ పాదం అనేది పైకి లేపి క్లాత్ అనేది తిప్పుకోవాలి. ప్రతి ఒక్క మూల దగ్గర కూడా ఆ విధంగా తిప్పుకోవడం వల్ల మనకి ఎక్కడ కూడా ముడత అనేది రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఓకే చూడండి మళ్ళీ మూల దగ్గర. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మన ఫింగర్ మూమెంట్స్ కూడా కొంచెం క్లియర్గా, ముడత ఎట్ సైడ్ వస్తుందో అటు సైడ్, మనం ఎట్ సైడ్ స్టిచ్ చేస్తే అటు సైడ్ మన హ్యాండ్ ఫింగర్స్ అనేవి చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉంటుంది చూడండి, అది మొత్తం ఈక్వల్గా కట్ చేసేసుకోండి. ఒక లైనింగ్ ఎంత ఉందో అంతే ఉండాలి. ఆ తర్వాత వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేసుకోవాలి. భుజంని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. ఆ తర్వాత ఇదిగోండి స్ట్రైట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత నెక్ సైడ్ తక్కువ, భుజం సైడ్ ఎక్కువ ఉండే విధంగా పట్టేసుకొని కింద డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. కింద వెడల్పు వచ్చేసి 1/2 ఇంచు, పైకి పొడుగు వచ్చేసి 3 నుండి 4 ఇంచుల మధ్యలో పొడుగు అయితే తీసేసుకోవచ్చు. ఈ విధంగా డాట్ అయితే మనం స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. డబుల్ కుట్ అయితే వేసేసుకోండి డాట్స్ దగ్గర. ఓకే ఇప్పుడు ఒక డాట్ అయిపోయింది కదా, సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ డాట్ స్టిచ్ చేసుకొని 2 కరెక్ట్గా పొడుగున్నాయా లేవా అనేది చెక్ చేసేసుకోండి. 2 కరెక్ట్గా ఉన్న తర్వాత సేమ్ మళ్ళీ కింద కూడా థ్రెడ్ పైపింగ్ అయితే వేసేసుకోవాలి. థ్రెడ్ పైపింగ్ ఇక్కడ నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను అనేది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. చూస్తున్నారా, నేను జస్ట్ నార్మల్గా థ్రెడ్ పైపింగ్ వేసేసిన తర్వాత ఇది లోపలికి ఎలా ఫోల్డ్ చేస్తారు అనే డౌట్ మీకు ఇక్కడ రావాలి. అవునా, నేను గోల్డ్ కలర్ క్లాత్ ఎక్కువ తీసేసుకొని లోపలికి ఎప్పుడు కూడా స్టిచ్చింగ్ అనేవి చెయ్యం మేము. ఎందుకోసము అంటే ఫినిషింగ్ అనేది నీట్గా కావాలి. సో మనకి టైలరింగ్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫినిషింగ్. సో ఫినిషింగ్ కోసం నేను ఏం చేస్తున్నాను అంటే నెక్స్ట్ కాటన్ లైనింగ్ 1 ఇంచ్ కాటన్ లైనింగ్ ఎక్స్ట్రా తీసేసుకొని ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న థ్రెడ్ పైపింగ్ పైన ఈ విధంగా అయితే స్టిచ్ వేసేసుకోవాలి. మొత్తం లాస్ట్ వరకు స్టిచ్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా కొంచెం ప్రెస్ చేసుకొని 1/2 ఇంచ్ డిస్టెన్స్తోని ఇలా ఒక కుట్టు అయితే వేసేసుకుంటూ వచ్చేయాలి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు. ఆ తర్వాత ఈ కుట్టు తర్వాత లోపల ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది చూడండి, ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకోండి. ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకున్న తర్వాత క్లాత్ని రివర్స్ తింపేసుకొని మళ్ళీ ఒక కుట్టు అయినా వేసుకోండి. లేదు కుట్టు కనబడద్దు అనుకుంటే హెమ్మింగ్ అయినా చేసేసుకోవాలి. ఇప్పుడు వెనకాల భాగం అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చేసింది. ముడత ఎక్కడైనా కనబడుతుందా మీకు? ఎక్కడ కూడా ముడత కనబడదు. ఇంకేమైనా డౌట్ ఉంటే ఇక్కడ ఒకసారి ఐరన్ కూడా చేసేసుకోండి, ఇంకా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో డాట్స్ స్టిచ్ చేద్దాం. ఇక్కడ మార్కింగ్స్ ఉన్నప్పుడు సేమ్ దానిపైన స్టిచ్ వేసుకోవాలి. మార్కింగ్ లేనప్పుడు ఏ విధంగా అంటే భుజం ఉంది కదా, ఈ భుజంని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి స్ట్రైట్గా. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్ సైడ్ తక్కువ ఉండే విధంగా, నెక్ సైడ్ ఒక 1/2 ఇంచ్ తక్కువ ఉండి భుజం సైడ్ ఎక్కువ ఉండే విధంగా స్ట్రైట్గా పట్టేసుకోండి. స్ట్రైట్గా పట్టుకొని ఇక్కడ కింద డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఈ డాట్ యొక్క వెడల్పు ఏ విధంగా తీసేసుకోవాలి అంటే మన నడుము కొలత 30 కంటే తక్కువ ఉందనుకోండి 1 ఇంచ్ తీసుకోండి, 30 కంటే ఎక్కువ ఉంటే 1.5 ఇంచ్ కూడా తీసేసుకోవచ్చు. పొడుగు ఎంత తీసుకోవాలి అంటే 2.5 ఇంచుల పొడుగు తీసుకుంటే, ఇలా తీసుకుంటే మెయిన్ డాట్ అనేది కుదురుతుంది. సో చూడండి ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో. ఒక డాట్ స్టిచ్ చేయడంతోనే సేమ్ అదే విధంగా మనం మిగతా డాట్స్ కూడా స్టిచ్ చేసేసుకుందాం. ఇలా కరెక్ట్గా వచ్చింది అంటే ఆటోమేటిక్గా సెట్ అయినట్టే. హుక్స్ కాజా పట్టీ సైడ్ మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని నెక్ సైడ్ కంటే కొంచెం కిందికి
కిందికి తక్కువ ఉండే విధంగా పైన ఎక్కువ ఉండే విధంగా పట్టేసుకొని ఇక్కడ మిడిల్లో సెకండ్ డాట్, పొడుగు వచ్చేసి 2.5, సైడ్కి మాత్రం పావించి పట్టేసుకుంటే సరిపోతుంది. ఎంత సైడ్కి పావించు, పొడుగు 2.5 తీసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసుకుంటే 2 డాట్స్ అయితే రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ థర్డ్ డాట్ ఎక్కడ స్టిచ్ చేస్తాం మనం? చంక భాగంలో. ఈ చంక భాగంలో ఇప్పుడు ఇవి 2 స్టిచ్ చేసుకున్న దానికి మధ్యలో పట్టేసుకోండి. మధ్యలో పట్టేసుకొని స్ట్రైట్గా పట్టుకుంటే ఇలా ఎక్కువ తక్కువ వస్తుంది. ఎక్కువ తక్కువ వస్తే మన చేతి యొక్క ఫింగర్స్తోని కొంచెం పైకి కిందికి జరుపుకుంటూ అక్కడ కుట్టు అయితే వేసేసుకోవాలి. దీని యొక్క పొడుగు 3-3.5 ఇంచులు అయితే తీసేసుకోండి. సో ఫ్రంట్ పార్ట్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఒకవేళ మీకు 4th డాట్ కావాలి అనుకుంటే 4th డాట్ కూడా వేసేసుకోండి, లేదు అవసరం లేదు అంటే వదిలేసేసేయండి. సో సేమ్ ఇదే ప్యాటర్న్లో మనం ఇంకొకటి కూడా స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడ మార్కింగ్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఏం ప్రాబ్లం లేదు. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ హుక్స్ కాజా పట్టీ సైడ్ చూడండి కరెక్ట్గా ఉన్నాయా లేవా? కరెక్ట్గా ఉన్నాయి. సో ఈ విధంగా కరెక్ట్గా ఉంటే మనకి హుక్స్ కాజా పట్టీలు ఎక్కువ రాకుండా ఉంటాయి. ఇక్కడ హెచ్ అని రాసినాం చూసినరా, అంటే హుక్స్ పట్టీ సైడ్ అని అర్థం. 2 హెచ్లు ఒక పక్కకు ఉండే విధంగా పెట్టేసుకోండి. ఫస్ట్ లైనింగ్ పెట్టేసుకున్న తర్వాత లైనింగ్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టండి. మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసిన తర్వాత మళ్ళీ ఆ పైన లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఇవి 3 కలిపేసి కింది సైడ్లో 1/2 ఇంచ్ డిస్టెన్స్తోని ఒక కుట్టు అయితే వేసేసుకుంటూ వచ్చేసేయండి. దీని యొక్క కటింగ్ వీడియో కావాలి అనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేసినాను, ఒకసారి చూడండి. చాలామంది ఏమడుగుతున్నారంటే కటింగ్ స్టిచ్చింగ్ 2 కావాలి అని అడుగుతున్నారు కదా. సో నేను స్టిచ్చింగ్ కూడా చూపిస్తున్నాను కాబట్టి ఈ వీడియో ఒక్కటి చూస్తే చాలు, నేర్చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ చేసేసుకున్న ఒక సైడ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసుకొని దీనిపైన కూడా ఒక కుట్ట అనేది వేసేసుకుందాం. చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ ఏంటి, లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి ఉంది కదా, దాన్ని కూడా మొత్తం జాయింట్ అయితే వేసేసుకోండి. ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉంది కదా, ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉన్న పార్ట్ అంతా కూడా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా అయితే సేమ్ ఇంకొకటి కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇది ఎలా జాయిన్ చేసుకోవాలో చూడండి. ఫస్ట్ ఒక పావించి వదిలేసేయండి. పావించి వదిలేసి పైన ఇంతకుముందు మనం డాట్స్ స్టిచ్ చేసుకుని రెడీ చేసుకున్నాం కదా, దీనిపైన పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసేసుకుందాం. 1/2 ఇంచ్ డిస్టెన్స్తో కుట్టు అయితే వేసేసుకుందాం. ఇక్కడ నార్మల్గానే స్టిచ్ చేస్తాం, కానీ ఇక్కడ డాట్ ఉంది చూడండి, ఈ డాట్ పైన కుట్టు అనేది పడొద్దు. ఈ డాట్ని లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసి దీనిపైన స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఎందుకోసము అనంటే ఈ డాట్ పైన స్టిచ్ అనేది పడితే ఫ్రంట్ పార్ట్ ఇట్లా అద్దినట్టుగా అతుక్కపోయినట్టుగా ఉంటుంది. అదే మీరు ఇలా డాట్ లోపలికి ఫోల్డ్ చేస్తే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు కేవలం ఈ విధంగా స్టిచ్ చేసినప్పుడు ఇలా కనిపిస్తుంది కదా. ఇప్పుడు పైన నెక్ పార్ట్ ఉంది చూసినరా, అది నెక్ సైడ్కి ఇలా ఫోల్డింగ్ అయితే వేసేసేయండి. ఇదిగోండి, ఇది వచ్చేసి నెక్ సైడ్ ఉండి ఇలా పైన పార్ట్ రౌండ్గా ఫోల్డ్ చేయండి. ఇది వచ్చేసి ఈ కుట్టు వరకు మధ్యలోకి పెట్టేయండి. పైన ఫోల్డ్ చేసింది ఈ కుట్టు వరకు పెట్టండి. ఇప్పుడు ఈ లైనింగ్ పైకి మలిచేసేయండి. పైకి మలిచేసి మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అయితే వేయాలి. ఇప్పుడు మనం వేసే స్టిచ్ లోపలున్న ఫ్యాబ్రిక్ పైన పడకుండా చూసేసుకోవాలి. అది ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు మనం ఫింగర్స్ పెట్టి స్టిచ్ చేసేటప్పుడు మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉంటుంది. ఈ విధంగా స్టిచ్ చేసేటప్పుడు ఫింగర్స్తోని చెక్ చేసేసుకోవాలి కరెక్ట్గా వస్తుందా రావట్లేదా అనేసి. లోపల సైడ్ కుట్టుబడింది అనుకోండి మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్నాం కదా, ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత నెక్ సైడ్ నుండి క్లాత్ కనబడుతుంది, అటు నుండి లోపలి నుండి గట్టిగా ప్రెస్ చేయండి. గుంజినట్టు అనండి, ఏం కాదు, క్లాత్ ఏం ప్రాబ్లం కాదు, జస్ట్ ముడతలు మాత్రమే అవుతాయి, కాకపోతే మీకు నీట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల యూజ్ ఏంటి అంటే మనం షేప్ బెల్ట్ స్టిచ్ చేసినప్పుడు మనకు ఖర్చు అనేది బయటికి కనవదు. ఇలాంటి ఫ్యాబ్రిక్ ఏం కాదు, కొంచెంగా బనారస్ కుచ్చుకుపోయేటివి ఉంటాయి చూసినా, కుట్టు అనేది బయటికి కనబడితే కుచ్చుకుపోయినట్టుగా ఉంటుంది. సో అందుకోసం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అయితే మీకు ఈ విధంగా రెడీ అయిపోయింది. చూడండి షేప్ బెల్ట్ ఎంత నీట్గా వచ్చేసిందో. ఇలా పెట్టేసుకొని దీని కింద కూడా ఒక కుట్టు అనేది వేసేస్తున్నాను. సేమ్ ఇదే మెథడ్లో మనం ఇంకొక సైడ్ షేప్ బెల్ట్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి. సో మీకైతే అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఈ విధంగా 2 కూడా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇవి 2 పొడవులు కరెక్ట్గా వచ్చినాయి రాలేదని చూసుకుందాం. అంతకంటే ముందు ఇక్కడ సైడ్కి కొంచెం ఎక్కువ ఉంది కదా, ఈ ఎక్కువ ఉన్న పార్ట్ కొంచెం కట్ చేసేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇవి 2 సమానం ఉన్నాయా, సో హుక్స్ కాజా పట్టీలు స్టిచ్ చేస్తే ఇప్పుడు 2 సమానం వస్తాయా రావా? వస్తాయి. ఎందుకంటే మనము ఇప్పటికీ 3 సార్లు చెక్ చేసినాం కాబట్టి హుక్స్ కాజా పట్టీ మధ్యలో ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉండవు. చాలా మందికి ఆ ప్రాబ్లం కూడా అంటున్నారు, హుక్స్ పట్టీ ఎక్కువ తక్కువ అవుతుంది అనేసి. సో ఇలా మనం
ప్రతిసారి చెక్ చేసేసుకోవాలి. అంతే తప్ప మనం ఏదో కుట్టుకుంటూ పోతే సెట్ అవుతుంది అని అయితే ఎప్పుడు అనుకోవద్దు. సో మనం ఒకటి కుట్టు వేసేస్తున్నామంటే ఖచ్చితంగా క్రాస్ చెక్ చేసేసుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వచ్చేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనం 3 టైమ్స్ అయితే చెక్ చేసుకున్నాం, కేవలం హుక్స్ కాజా పట్టీలు మాత్రమే. ఇంకొకసారి కూడా చెక్ చేసేసుకోవాలి. అదేవిధంగా నేను హుక్స్ పట్టి ఏ విధంగా స్టిచ్ చేస్తున్నానో చూడండి. హుక్స్ పట్టి మనకు బయటికి కనిపిస్తుంది కదా, సో కేవలం లైనింగ్ మాత్రమే తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ స్టిచ్ వేసేసుకొని లోపలికి ఫోల్డ్ చేస్తున్నా. ఇప్పుడు 3 ఫోల్డింగ్స్ అయితే వేసేసినాను. అవునా, 3 ఫోల్డింగ్స్ వేసి పైన సైడ్ ఒక కుట్టు అయితే వేసుకోండి. ఇప్పుడు పైన కింద ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకొని లోపలికి ఫోల్డ్ చేయండి. కింద ఉన్న ఫ్యాబ్రిక్ని లోపలికి ఫోల్డ్ చేయండి, పైన ఉన్న ఫ్యాబ్రిక్ని కూడా లోపలికి ఫోల్డ్ చేసేసుకుంటూ ఇక్కడ ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు హుక్స్ పట్టి అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, కాజా పట్టి. కాజా పట్టి అనేది మనకి బయటికి కనిపిస్తుంది. అవునా, సో కాజా పట్టి మనకు బయటికి కనిపిస్తుంది కాబట్టి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ 2 కలిపి తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా 2 కలిపి తీసేసుకొని కింది సైడ్లో లైనింగ్ సైడ్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఈ విధంగా స్టిచ్ వేసేసుకునేటప్పుడు 1/2 ఇంచ్ డిఫరెన్స్తోని ఒక కుట్టు అయితే వేసేసుకుంటూ వచ్చేసేయండి. ఇదిగోండి, ఇక్కడ 1/2 ఇంచ్ డిఫరెన్స్తో కుట్టు వేసేసినాం కదా. ఇప్పుడు దీన్ని నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను అనేది కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. దీన్ని రివర్స్ తింపేసుకొని దీనిపైన ఒక కుట్టు అయితే వేసేసుకుంటూ వచ్చేయాలి. సో ఇప్పుడు మనం కుట్టు వేసినాం చూసినారా, ఇక్కడి వరకు మాత్రమే మళ్ళీ మనం క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఫోల్డ్ చేయొద్దు, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. చాలామంది హుక్స్ కాజా పట్టీలో కూడా మిస్టేక్ చేస్తున్నారు. లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఇదిగోండి 1 ఫోల్డ్ 2 ఫోల్డ్. ఈ ఫోల్డ్ క్లియర్గా చూడండి. ఇది పట్టి యొక్క వెడల్పు వచ్చేసి మనకి 1/2 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ ఉంటేనే నీట్గా కనిపిస్తుంది. సో నాకేంటంటే ఈ బ్లౌజ్కి క్లాత్ అనేది సఫిషియెంట్గా లేదు. సో అందుకోసం నేను 1/2 ఇంచ్ మందంతో స్టిచ్ వేసేస్తున్నా. ఇంకొంచెం ఎక్కువ ఉంటే కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు పైన కూడా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ బాగుంది కదా, దీన్ని కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకొని లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి. పైన క్లాత్ అనేది మనకి ఒకటే దగ్గర ఇట్లా ఉబ్బినట్టుగా రావద్దు. ఉబ్బినట్టుగా వస్తే మనకి అక్కడ కాజా అనేది స్టిచ్ చేయడం కష్టమవుతుంది. ఒకవేళ కాజా అనేది స్టిచ్ చేసినా కూడా మళ్ళీ బ్లౌజ్ వేసుకున్న తర్వాత తొందరగా చినిగినట్టు అవుతుంది. సో అందుకోసం నేను కొంచెం అడ్జస్ట్ చేస్తున్నాను, అది లోపలికి ఫోల్డ్ చేయించినట్టుగా. సారీ. ఇప్పుడు ఈ విధంగా ఒక కుట్టు వేసేసుకున్నాం కదా, ఆ తర్వాత 1/2 ఇంచ్ డిస్టెన్స్తో ఇంకొక కుట్టు అయితే వేసేసుకుంటూ వచ్చేసేయండి. సారీ 1/2 ఇంచ్ డిఫరెన్స్ మధ్యలో ఇంకొక కుట్టు వేయండి. ఇప్పుడు ఈ 2 కుట్ల మధ్యలో మనం కాజాలు స్టిచ్ చేస్తాం. ఇప్పుడు 2 రెడీ అయినాయి కదా, మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసినాయి. నేను చెప్పిన విధంగా మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ప్రతిసారి చెక్ చేయండి, అప్పుడు మీకు హుక్స్ కాజా పట్టీల మధ్యలో ఎక్కువ తక్కువలు రావు, నీట్గా వచ్చేస్తాయి. ఇక్కడైతే మీ ముందే చూపించినాను కదా, ఏమైనా ప్రాబ్లం ఉందా? ఇక్కడ ఏం ప్రాబ్లం లేకుండా పర్ఫెక్ట్గా అయితే కుదురుతుంది. ఇప్పుడు వెనకాలది రెడీ చేసినాం, ముందుది రెడీ. సో ఇక్కడ హ్యాండ్స్ స్టిచ్ పైపింగ్ అనేది కాటన్కి జాయిన్ చేయకుండా మెయిన్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ వేస్తున్నా. ఎందుకు అంటే ఇక్కడ బార్డర్ వచ్చింది. సో బార్డర్ వచ్చినప్పుడు నేను ఎప్పుడు కూడా థ్రెడ్ పైపింగ్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్కి మాత్రమే స్టిచ్ చేస్తాను. ఎందుకంటే బార్డర్ అనేది ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా రావడానికి యూజ్ అవుతుంది. సో ఇక్కడ హ్యాండ్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్కి కుట్లు అతుకులు అనేవి పడతాయి కాబట్టి ఫస్టే అతుకులు అనేవి వేసేసినాను. ఇక్కడ నేను మీకు అతుకులు ఏ విధంగా వేసినాను చూపించలేదు, జస్ట్ యాడ్ చేసినాను అంతే. సో ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకోండి. ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మన లైనింగ్ తీసేసుకొని లైనింగ్ కూడా జాయిన్ చేసేసుకుందాం. సో ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇక్కడ స్టిచ్ చేస్తే మనకు కనబడట్లేదు కదా, దీన్ని రివర్స్ తింపేసుకోండి. రివర్స్ తింపేసి స్టిచ్ అయితే వేసేసుకోండి. కింద లైనింగ్ ఉంది, ఈ విధంగా ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా జాయిన్ చేసేసుకున్న తర్వాత మధ్యలో ఒక కచ్ మార్క్ అయితే పెట్టేసుకోండి. ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ చేసినప్పుడు మనకి కొంచెం ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆ ముడతలు అనేవి రావద్దనుకుంటే ఇలా కచ్ మార్కులు పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూస్తే మీకు ముడత అనేది ఇంతకుముందు ముడత కనబడుతుంది. ఒకసారి బ్యాక్ వెళ్ళి ఒకసారి చూడండి, మనం జాయిన్ చేసేటప్పుడు మీకు ముడత అనేది కనబడుతుంది. ఈ విధంగా స్టిచ్ చేస్తే మనకి ముడత అనేది రాదు. అదేవిధంగా హ్యాండ్స్కి పైపింగ్ వేసినప్పుడు లైనింగ్ సైడ్ ఖచ్చితంగా స్టిచ్ వేసుకోండి. ఎందుకోసం అంటే బ్లౌజ్ వేసుకునేటప్పుడు లైనింగ్ బయటికి రాకుండా ఉంటుంది ఈ విధంగా స్టిచ్ వేసేసుకుంటే. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు చూడండి, ఇక్కడ ముడత కనబడుతుందా? ఇంతకుముందు ముడత కనబడేది, ఇప్పుడు ముడత కనబడదు. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, మనం హ్యాండ్కి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసేసుకోండి. వెనకాలది రెడీ చేసినాం, ముందుది రెడీ చేసినాం, హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసుకున్నాం. ఇప్పుడు నేను మీకు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్తాను, క్లియర్గా చూడండి. వెనకాల భాగం ముందు భాగం రెడీ చేసుకున్న తర్వాత భుజం అయితే జాయిన్ చేస్తాం కదా, ఈ భుజం జాయిన్ చేసేటప్పుడు ఇక్కడ మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు నేను క్రాస్లో కట్ చేసుకోవాలి అని చెప్తాను.
సో అక్కడ క్రాస్లో కట్ చేసేసుకుంటే ప్రాబ్లం లేదు. అక్కడ క్రాస్ కట్ చేయకపోతే ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు క్రాస్లో స్టిచ్ చేసుకోవాలి. అంటే చంక సైడు తక్కువ, భుజం సైడు ఎక్కువ ఉండే విధంగా పట్టేసుకొని మనం భుజాలు అనేవి స్టిచ్ వేసేసుకోవాలి. ఈ విధంగా భుజాలు అనేవి క్రాస్గా స్టిచ్ చేయడం వల్ల భుజం అనేది పట్టేసినట్టు ఉండి జారకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో బ్లౌజ్ యొక్క భుజాలు జారకుండా ఉండాలి అంటే చంక కింద ముడతలు రాకుండా చూసుకోవాలి. హ్యాండ్ ఫిట్టింగ్, బాడీ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలి. దానితో పాటు మనం భుజం పైన క్రాస్ స్టిచ్ చేసుకుంటే మనకి ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో మెయిన్ ఇంపార్టెంట్ షోల్డర్స్ జాయిన్ చేయడం కూడా. ఇప్పుడు భుజాలు అయితే జాయిన్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ విధంగా భుజం జాయిన్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసేసి ఈ భుజం పైన కత్తెరతో కొంచెం కొట్టినట్టు చెయ్యండి. ఇప్పుడు ఇలా రెడీ చేసుకునేది నెక్స్ట్ వెనకాలకి మధ్యలకి ఫోల్డ్ చేసేసుకోండి. బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ ఎక్కువ తక్కువ వస్తున్నాయి అని అంటున్నారు కదా, చేతి యొక్క కింది భాగంలో కరెక్ట్గా ప్లేస్ ఆకారం వస్తున్నాయి లేవంటున్నారు చూడండి. ఇప్పుడు వెనకాల భాగము ముందు భాగం కరెక్ట్గా పెట్టండి. ఇక్కడ నాకేమైనా ప్రాబ్లం వచ్చిందా, రాలేదు, దీని కటింగ్ వీడియో పోస్ట్ చేసినా స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేసినా, ఒకవేళ మీకు ఎక్కువ తక్కువ వచ్చింది అనుకోండి 4th డాట్ స్టిచ్ చేసుకోండి. లేదు అనుకుంటే షేప్ బెల్ట్ దగ్గర జాయిన్ చేసేసుకోవాలి. ఓకే, ఫ్రంట్దే ఎక్కువైనా తక్కువైనా వస్తుంది. ఒకవేళ తక్కువ వస్తేనేమో 4th డాట్ కుడితే ఇప్పేసి మన కింద షేప్ బెల్ట్ కుట్టిన దగ్గర ఇప్పేసేయండి, లూజ్ చేసేసుకోండి. ఎక్కువైంది అనుకుంటే 4th డాట్ కుట్టండి. అదేవిధంగా షేప్ బెల్ట్ కదా కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ భుజం దగ్గర కరెక్ట్గా 4 సమానం ఉండే విధంగా చూసేసుకోండి. అదేవిధంగా వెనకాల భాగము ముందు భాగం కలిపి ఇలా కరెక్ట్గా పట్టేసుకోండి. ఇక్కడ ఒక లైన్ లాంటి గీత కనబడుతుంది చూడండి. ఈ గీత ఏంటి అంటే మనం బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు కట్ చేసుకున్న గీత. ఇదిగోండి ఇక్కడ 4 ఇలా సమానంగా పట్టేసుకోండి. 4 సమానంగా పట్టేసుకున్న తర్వాత ఈ గీత ఏంటంటే మన ఫిట్టింగ్ లైన్. సో ఈ గీత కంటే ఈ గీత ప్లేస్లో ఎక్కువ తక్కువ ఉండొద్దు. ఒకవేళ ఎక్కువ తక్కువ ఉంటే కత్తెరతో కట్ చేసేసుకోండి. కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే, బాగా ఎక్కువ తక్కువ ఉంటే ఏం చేయాలి, 4th డాట్ కాడ కానీ షేప్ బెల్ట్ కాడ కానీ చూసేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్స్ ఒక దానిపైన ఒకటి ఇలా పెట్టేసుకోండి. ఇక్కడ మనం హ్యాండ్కి లోతు తీయాలి అని చెప్పినాను, కానీ ఇక్కడ నేను మీకు లోతు తీసినట్టు కనబడట్లేదు కదా. ఇదిగోండి ఇది వచ్చేసి ఫిట్టింగ్ లైన్. పైనది పైకి జరపండి, కిందిది పైకి జరపండి. ఇప్పుడు మధ్యలో ఉన్న 2 ఉంటాయి చూడండి, ఈ మధ్యలో ఉన్న రెండింటికి చంక లోతు అనేది తీయాలి. ఈ లోతు ఏ విధంగా తీసుకోవాలి అనేది నేను కటింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన, ఏ సైజు వాళ్ళకి ఎలా తీసుకోవాలి అనేసి. సో ఇప్పుడు ఈ విధంగా లోతు అనేది నేను స్టిచ్చింగ్లో కట్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకోండి. కట్టింగ్లో ఎందుకు లోతు తీయకుండా నేను స్టిచ్చింగ్లో లోతు తీస్తా అంటే బై మిస్టేక్ మనం కట్ చేసిన బ్లౌజ్ వేరే వాళ్ళు కుట్టినా కూడా కన్ఫ్యూజ్ కాకుండా నీట్గా రావాలి అంటే ఈ విధంగా బెస్ట్. ఎందుకంటే వాళ్ళు స్టిచ్ చేసే వాళ్ళు రివర్స్ స్టిచ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసం ఇదే మెథడ్లో నేను ఫాలో అవుతా. సో ఇప్పుడు మనకి లోతు తీసినాం కదా, హ్యాండ్ లోతు ఎక్కడ ఉండాలి, ఫ్రంట్ సైడ్ లోతు తీయండి, వెనకాల భాగం సైడ్ మిడిల్ కచ్ మార్క్ కరెక్ట్గా షోల్డర్ పైన పెట్టేసేయండి. మిడిల్లో ఉన్న కచ్ మార్కు షోల్డర్ పైన పెట్టేసుకొని లోతు తీసింది ముందు సైడు, తీయంది వెనకాలకు వచ్చే విధంగా పట్టేసుకొని ఇలా ఒక కుట్టు అయితే వేసేసుకోండి. ఈక్వల్గా రావాలి. మీరు ఇష్టం వచ్చినట్టుగా గుంజకండి. వెనకాల క్లాత్, బాడీ క్లాత్ తక్కువైంది, హ్యాండ్ క్లాత్ ఎక్కువైతుంది, హ్యాండ్ క్లాత్ తక్కువైతుంది, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అవుతుంది అనేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఏది కూడా లాగవద్దు. జస్ట్ ఒక దానిపైన ఒకటి పెట్టేసి నార్మల్గా స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు భుజం దగ్గర నుండి వెనకాలకి స్టిచ్ వేసేసుకున్నాం కదా, సేమ్ అదేవిధంగా భుజం దగ్గర నుండి ఫ్రంట్ సైడ్కి స్టిచ్ వేయండి. మీరు వెనకాలకి స్టిచ్ చేసినా ముందుకి స్టిచ్ చేసినా ఎటు సైడ్ స్టిచ్ చేసినా కూడా క్లాత్ అనేది అస్సలు లాగినట్టుగా గుంజినట్టుగా పట్టుకోవద్దు. జస్ట్ ఒక దానిపైన ఒకటి పెట్టేసి స్టిచ్ అనేది వేసేసుకుంటూ రండి అంతే. ఎందుకంటే ముడతలు వస్తాయి. మీరు క్లాత్ అనేది అక్కడ లాగితే ముడతలు అనేవి ఖచ్చితంగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఒక కుట్టు వేసేసుకున్నాం కదా, నెక్స్ట్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మళ్ళీ ఒక కుట్టు అయితే వేసేసుకోండి. ఈ కుట్టు అనేది స్టార్టింగ్లో మనం 1/2 ఇంచ్ డిస్టెన్స్తో కుట్టుకుంటూ వచ్చేస్తే లాస్ట్ వరకు కూడా సేమ్ అదే 1/2 ఇంచ్ డిస్టెన్స్తో కుట్టుకుంటూ వచ్చేసేయండి. ఇక్కడ కూడా మనం ఎక్కువ తక్కువ అనేవి తీసేసుకోవద్దు. ఎక్కువ తక్కువ తీసుకుంటే ఏమవుతుంది, మనకి ముడతలు వస్తాయి. సో ముడతలు రాకుండా కరెక్ట్గా ఉండాలి అంటే నేను చూపించిన విధంగా అయితే ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇది మనం పర్ఫెక్ట్ హ్యాండ్స్ స్టిచ్చింగ్ మెథడ్. ఇప్పుడు ఇదే మెథడ్లో 2 చేతులు కూడా స్టిచ్ వేసేసుకోవాలి. ఒక్కసారి వీలైతే ఐరన్ చేసేసుకోండి, ఆర్మోల్ దగ్గర ముడతలు రాకుండా ఉండడానికి. ఓకేనా. ఇప్పుడు 2 సైడ్స్ మనం హ్యాండ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్స్ వేద్దాం. చూడండి, క్లియర్గా వినండి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి. మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మిడిల్లో ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోండి మిడిల్ పాయింట్ దగ్గర. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు తీసుకున్నది ఏంటి, కాజా పట్టి. కాజా ఎక్కడ స్టిచ్ చేస్తాం, 2 కుట్ల మధ్యలో కాజా కుట్టు వేస్తాం కదా. ఈ మార్కింగ్, ఇంతకుముందు మార్కింగ్, 2 మార్కింగ్లు ఒక దగ్గర పట్టేసుకొని సైడ్ వరకు టైట్గా పట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా పట్టేసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ మీకు వెనకాల కంటే ఎక్కువైందా తక్కువైందా సంబంధం లేదు, కానీ మిడిల్లో మాత్రం కరెక్ట్గా పట్టేసుకోవాలి.
మిడిల్లో మాత్రం ఈ 2 పాయింట్లు కరెక్ట్గా పట్టేసుకోండి. సైడ్కి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వచ్చినా పర్వాలేదు, వెనకాల దానికంటే ముందుది ఎక్కువైనా తక్కువైనా పర్వాలేదు. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక లైన్ కనబడుతుంది చూసినా, ఈ లైన్ ఎక్కడిది అని అంటే మనం కట్టింగ్లో చూపించిన లైన్. మీరు ఒకసారి కటింగ్ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో కటింగ్లో నేను ఇక్కడనే కట్ చేసినా కట్ చేయలేదా అని తెలుస్తుంది. సో ఇక్కడ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. హ్యాండ్ యొక్క మార్కింగ్ కూడా పర్ఫెక్ట్గా కలిసింది అంటే చేతి యొక్క కింది భాగంలో కరెక్ట్గా ప్లస్ ఆకారం వచ్చింది అని అర్థం. సో ఇలా వచ్చింది అంటే ఆటోమేటిక్గా బ్లౌజ్ కుదిరినట్టే. నెక్స్ట్ సేమ్ అదేవిధంగా ఇంతకుముందు ఇక్కడ ఒక లైన్ కనబడుతుంది చూసిండ్రా, ఈ లైన్ వచ్చేసి కూడా మనం కట్టింగ్లో మార్కింగ్. సో ఈ మిడిల్ పాయింట్ ఇదేమో హుక్స్ పట్టి కదా, హుక్స్ పట్టీకేమో ఇలా స్టార్టింగ్ పాయింట్ తీసుకోవాలి, కాజా పట్టీకేమో కాజాలు స్టిచ్ చేసే మార్కింగ్ తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఒక లైన్ కనబడుతుంది కదా, సేమ్ ఇదే లైన్ పైన కుట్టు వేసేసుకోండి. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే కటింగ్ వీడియో ఉంది కదా, జస్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటూ ఈ లైన్స్ కరెక్ట్గా ఉన్నాయి అక్కడ లేవా, లేకపోతే ఇక్కడ మార్కింగ్ చేసిందా అనేది మీరు ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇక్కడ హ్యాండ్కి మార్కింగ్ లేదు కదా, హ్యాండ్కి మార్కింగ్ లేదు కాబట్టి హ్యాండ్ పెట్టేసుకొని, ఇంతకుముందు దానికి మార్కింగ్ ఉంది దీనికి లేదు. సో ఇక్కడ ఇంకొక చిన్న గీత కనబడుతుంది చూసిండ్రా, అదేం గీత అంటే మనం అక్కడ జాయిన్ చేసినాం, లైనింగ్ జాయిన్ చేసినప్పుడు కుట్టు అనేది మీకు బయటకు కనబడుతుంది లైట్ పింక్ కలర్ దారం చేయబట్టి. సో అక్కడ అది గీత కాదు. ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని మన బాడీ మెజర్మెంట్తో కట్ చేసేసుకున్నాం కదా, ఆ బాడీ మెజర్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి. నడుము కొలత 30 కరెక్ట్గా ఉందా, ఉంది. అదేవిధంగా హ్యాండ్ది చూసేసుకోండి, హ్యాండ్ కూడా సెట్ అయిందా లేదా. మన బాడీ మెజర్మెంట్ అటొక కుట్టు ఇటొక కుట్టు వేయాలి. కొలత బ్లౌజ్ అయితే కొలత బ్లౌజ్తో చెక్ చేసుకోండి, బాడీ మెజర్మెంట్ అయితే బాడీ మెజర్మెంట్తో చెక్ చేసేసుకోండి. ఒకవేళ మనకి కరెక్ట్గా వచ్చింది అని అనుకున్న తర్వాత సైడ్కి ఎక్స్ట్రా 2 లేదా 3 కుట్లు అయితే వేసేసేయండి. ఒకవేళ మనం వేసిన కుట్టు టైట్ అయితే లూజ్ చేసుకోండి, లూజ్ అయితే టైట్ చేయండి. ఓకే, సో ఈ మెథడ్లో మీరు బ్లౌజ్ కనుక ఖచ్చితంగా ఫాలో అయితే తప్పకుండా మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చేస్తుంది. నాకైతే ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి అయితే 3 బ్లౌజెస్ కుట్టి పంపించింది. తనట బయట ఎక్కడ కుట్టి నేర్చుకోవడానికి వెళ్ళినా కూడా నాకు 40,000 పెట్టిందంట, కానీ నాకు రాలేదక్క. మీ వీడియోస్ చూస్తే నేను కుట్టిన బ్లౌజెస్ అన్ని 3 షేర్ చేసిందే. నేను నెక్స్ట్ షార్ట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు నేను పోస్ట్ చేస్తాను తను పంపించిన ఫొటోస్. ఓకేనా, 3 స్టిచ్ చేసిందంట. మీరు కూడా ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ స్టిచ్చింగ్ చూసుకుంటూ ఫాలో అయ్యారు అనుకుని తప్పకుండా మీరు కూడా మీ బ్లౌజెసే కాకుండా మీ ఇంట్లో వాళ్ళ కస్టమర్ బ్లౌజెస్ చాలా ఈజీగా అయితే స్టిచ్ చేయగలుగుతారు. సో వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇదిగోండి లాస్ట్ ఫైనల్ ఏంటంటే ఇదిగోండి ఇలా పట్టి లాగినప్పుడు స్ట్రైట్గా వచ్చింది అనుకోండి బ్లౌజ్ కుదిరినట్టే, లేదు అంటే బ్లౌజ్ కుదరదు. మ్యాక్సిమం మనకు తెలిసిపోతూ ఉంటుంది రెగ్యులర్గా స్టిచ్ చేసే వాళ్ళకి బ్లౌజ్ కుదిరిందా కుదరలేదని. సో ఇదైతే నాకు బాగానే అనిపిస్తుంది. కస్టమర్ ఓపెన్ రివ్యూ కూడా నేను నెక్స్ట్ షార్ట్ పోస్ట్